భక్తి శంక్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రాజన్ గురుస్వామి మాట్లాడుతున్నానండి. ఆధ్యాత్మికవేత్త. ఇప్పుడు హిందూ సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. హిందూ సనాతన ధర్మంలో ఎన్నో పండుగలు బొబ్బళ్ళు రావటం అనేది జరుగుతుంటాయి. ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. పూర్వం నుంచి కూడా మన హిందూ సనాతన ధర్మం గురించి ఎన్నో చారిత్రక విషయాలు, ఎన్నో గ్రంథాలు మనకు చెప్పబడి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో, ఈ కొద్ది కాలంలో హిందూ పండుగలు వచ్చినప్పటికీ కొన్ని మతస్థులంతా కూడా దాన్ని చర్చనీయంగా మార్చడం అనేది జరుగుతుంది. ఎలాగా? మొన్న ఢిల్లీలో హోలీ జరిగింది. హోలీ పండుగ రోజున రోహిత్ అన్న ఒక పిల్లవాడిని ఇతర మతస్థులు కొద్దిగా రంగు పడిందని చెప్పి ఆ అబ్బాయిని అందరు కలిసి హతమాయించారు. క్షమార్పణ కోరినప్పటికి కూడా కరుణ కటాక్షం లేకుండానే ఆ అబ్బాయి పైన హత్యం చేయించి అనేక రకమైనటువంటి ఆ దాడిపైన ఆ రోహిత్ 26 ఏళ్ళ కుర్రాడు స్వర్గీయుడైపోయినాడు. మన భారతదేశానికి త్యాగి అయిపోయినాడు. మన భారతదేశంలో ఉంటూ మనతో పాటు మలుగుతూ మన సంస్కృతిలో ఉంటూ మన ఈ కార్యక్రమాలు ఉంటూ మన హిందూ పండుగలలోనే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటే మన హిందూ సనాతన ధర్మం ఏం చేస్తుంది? ఇప్పుడైనా మేలుకోటి. మన హిందూ సనాతన ధర్మం అంతా కూడా ఒకటే కావాలి. ఇతర మతస్థులకైనా మన హిందూ పండుగల పైన వాళ్ళంతా వేలెత్తి చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన మనము వేలెత్తి చూపించే సమయం వచ్చింది. ఆసనం అయిపోయింది. మనం సంస్కృతితో మన దేశ భాషముతో మనము ఎంత మెత్తగా మనం మాట్లాడుకుంటూ మెదుగా పోతున్నప్పటికి కూడా సమాధానం పోతున్నప్పటికి కూడా వాళ్ళు సమాధానం అవ్వటం లేదు. చిన్న దానికి కూడా వాళ్ళంతా కూడా పోటెత్తి అనేక రకమైనటువంటి హింస దాడికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమండి, హిందూ పండుగ చేసుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి మన హిందూ ఆలయాల పైన కూడా దాడులు చేసి పూర్వం నుండి ఇప్పటి వరకు కూడా మన హిందూ సనాతన ధర్మ ఆలయాలన్నీ కూల్చివేసి అనేక రకమైనటువంటి వేరే మతస్థ ఆలయ నిర్మాణాలు నిర్మించుకున్నారు. దానికంటే ఆధారాలు ఉన్నాయి. దానికంతా కూడా మనకు సేకరిస్తున్నారు. మనం అంతా కూడా చైతన్యంగా మారాలి. ఈ రకంగా చేస్తేనే మన హిందూ సనాతన ధర్మం అనేది ముందుకు పోవటం అనేది జరుగుతుంటాయి. మన హిందువులంతా కూడా ఐకమత్యముతో సంపూర్ణమైనటువంటి తెలివితేటలతో ముందుకు వెళ్ళి ఈ ఇతర మతస్థులను పైన కూడా ఏ విధానంగా అయితే వాళ్ళు మన పైన దాడి చేస్తున్నారో ఆ రకంగా కాకుండా మనము ఒక సంఘంగా మారి సముద్రముగా మారి ఆయుధంగా మారాలి. హిందూ ధర్మములారా, భక్తి శంఖము ప్రేక్షకులు చూస్తున్నవంటి ఈ కార్యక్రమము ప్రతి భక్తుడి నరాల్లో కూడా ఈ సంఘటన మనసులో తెలుస్తూ ఉండాలి. మన భారతీయుడు, మన తోడబుట్టినవాడు, మనవాడు ఇతర మతస్థులు
వాడిని 16 ముక్కలు చేసి వీధిలో వేయంగా మన ఆ తల్లి ఒక గర్భ శోకము ఎంత తలదిల్లిపోయి ఉంటుందో తెలుస్తూ ఉంటుంది. ఇప్పటి కూడా ఆ తల్లి యొక్క గర్భశోకము చల్లారలేదు. మేలుకోండి. ఇతరు మతస్థులపైన అదే విధానమైనటువంటి ప్రభావితము చూపించాలనే భావన మీలో రావాలి, మీలో కలగాలి, మీలో తేజతత్వము రావాలి. మేలుకోండి. హిందూ ప్రేక్షకులందరూ మేలుకోవాలి. ఎప్పుడైతే కూడా ఈ భక్తి శంఖము మోగుతుంది, ఏ విధానమైతే మహాభారతములో శ్రీకృష్ణుడు శంఖాన్ని మోగినట్టుగా ఈ భక్తి శంఖము మోగుతుందో, ఈ యొక్క ప్రేక్షకుల ఒక హృదయంలో కూడా భక్తి శంఖము మోగి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ రావాలి. నిద్రపోతే కాదు సుమా, మేలు కొలుకోవాలి. మన ఒక సనాతన ధర్మం అంటే ఏంటని చూపించాలి. మన హిందూ పండుగలంటే ఏంటని చూపించాలి. ఒక వినాయక చవితి వచ్చిందంటే గొడవలు, ఒక దీపావళి పండుగలు వచ్చిందంటే గొడవలు, ఒక ఏదైనా పండుగలు చేసుకుందామంటే గొడవలు. ఏమండి, అమ్మవారు పండుగలు చేసుకోవాలంటే గొడవలు, ఏదైనా రామనామం చేసుకోవాలంటే గొడవలు. ఎటువంటి అయినా కూడా చూడండి, ఏ నామం ఏ పండుగలు తీసుకున్న హిందువుల పైన ఇటువంటి గొడవలు పడుతున్నారు ఈ మతస్థులంతా కూడా. ఇది ఎప్పటి వరకు మనం భరిస్తూ ఉంటాం? ఎన్ని రోజుల వరకు దీన్ని భరిస్తూ ఉంటాం? దీనికంతా కూడా ఒక బుద్ధి చెప్పాలి. ఇది ఒక మార్గానికి తీసుకురావాలి. మనమందరం ఐకమత్యంగా మారాలి. ఇప్పుడైనా మేలుకోటి హిందూ భక్తులారా, హిందూ ప్రేక్షకులారా. చూసేవంటి భక్తి శంఖము ప్రేక్షకులందరూ కూడా మేలుకోవాలి. ఈ యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆలయము, మన వీధి, మన గుడి మనము కాపాడుకోవాలి. మన ఒక పిల్లల్ని, మన ఒక సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఏవండి, వాళ్ళు మన దేశంలో ఉంటూ, మన ఉప్పు తింటూ, మన ఒక కారాన్ని తింటూ కూడా మన వేళ్ళను మనకి కంటికి పొరిచేటట్టుగా చేస్తున్నారే. ఎందువల్ల? ఏమండి, మనకు పండుగలు చేసుకోవడానికి అధికారం లేదా? మన భారతదేశంలో మనం ఉత్సవాలు చేసుకోవడానికి అధికారం లేదా? మనము అనేక రకమైనటువంటి సనాతన ధర్మాన్ని ముందుకు సాగడానికి అనేక రకమైనటువంటి పీఠాధిపతులు ఉన్నారే. వాళ్ళందరూ కూడా ముందుకు కదలి రావాలి. మన ధర్మాన్ని ముందుకు తీసుకురావాలి. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తేనే ఈ యొక్క భక్తి శంఖాన్ని ఎట్లయితే మనం ఊపుతున్నామో అదే విధానం అంటే మన ఒక కురుక్షేత్రము ఈ యొక్క భారతదేశంలో నడవాలని ఆ భగవంతుని నేను కోరుతున్నాను. ఏమండి, మన హిందూ సనాతన ధర్మ భూములలో ఎన్నో మతస్థుల ఆలయాలన్నీ నిర్మాణమైనాయి, ఎన్నో ఒక కబర్స్థానులు నిర్మాణమైనాయి. అన్నీ కూడా నువ్వు తీర్చివేయాలి, పూర్వస్థితికి రావాలి. మన హిందూ సనాతన ధర్మానికి మనకు అందుబాటులో కావాలి. అదే నేను కోరుతున్నాను. జై హింద్.